ఓకే, ఏమో ఆయన సీటీ ఇంకా జగన్మోహన్ రెడ్డి సీటీ సినగలేదని ఆయనకి ఏమన్నా అనిపిస్తుందేమో. ప్రభాకర్ అన్న 2-3 సర్వేలు చేయించుకో అన్న, సీటీ 3 సార్లు చినిగిపోయింది. నువ్వు సర్వే చేసే లోపల ఇంకోసారి కూడా చినగద్ది. ఈ ప్రభాకర్ రెడ్డికి సీట్ ఇస్తానంటేనే ఆయన వద్దు నాయన, ఇక్కడ సీటీ చినిగిపోయింది మీ ఓడిదని ఆయన వెళ్ళిపోయాడు. పాపం మంచోడు, కొంచెం కల్చర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఏమన్నాడు బయటకు వచ్చి, పర్సనల్ రీజన్స్ వల్ల నేను రిజైన్ చేశాను, నేను రాజీనామా చేశాను, నేనేం చెప్పను, నన్ను అడగొద్దు అని వెళ్ళిపోయాడు హుండాతనంగా. కానీ ఆయన మనసులో మాట ఇప్పుడు నేను చెప్తున్నా, సీటీ సినిగింది ఉంటుందా సాక్షివాడిగా, ఈడెళ్ళిపోతున్నాడు ఈడెళ్ళిపోతుంది. వాడు సీటీ, మా జగన్మోహన్ రెడ్డి సీటీ సినవుతుంటే అది పెట్టడోడు సాక్షివాడు. అదేమంటే మా ఆంధ్రజ్యోతి, ఈటీవీ వీళ్ళ మీద బడి కొట్టడము దంచడము. బొల్లినేని రామారావు ఈజ్ అ కమిటెడ్ వర్కర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చిన్న వయసు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆయన పార్టీ వదిలిపోయే ప్రసక్తే లేదు. సో మీరేం ఎటువంటి సాక్షి వాళ్ళు అసలు దిగులు పడబల్లా. సో ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కొంతమంది కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎస్, ఆ త్యాగాల్లో కొన్ని సీట్ల అడ్జస్ట్మెంట్లో కొంతమందికి రావు అని చెప్పేసి పార్టీ వదిలి పరిగం కదా, వీల్ వర్క్ ఫర్ ది పార్టీ. నారాయణ గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, సింపుల్గా నారాయణ గురించి వి ప్రభాకర్ గురించి చెప్తాను. ఒక గుడిసెలో పాఠాలు చెప్పుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి మా నారాయణ సార్. ఒక స్కూటర్లో తన కాంట్రాక్టర్ జీవితం మొదలుపెట్టి, ఒక స్కూటర్లో కాంట్రాక్ట్ జీవితం మొదలుపెట్టిన విపిఆర్ అతను కష్టం చేసి అంచెలంచెలా ఎగిరాడు. ఏం లాభం పొందారు నీలా వాళ్ళ నీ దగ్గర నుంచా? నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, నీకు ఎంత ఆస్తుండింది, నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అమ్మిన భూములు ఎలా కొన్నావో అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ చెప్తే అది పెద్ద స్టోరీ అవుతుంది, అవసరంలా. నేను అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నర్సారావుపేటకు పంపిలే. ఇక్కడ ఐపాక్ కూడా చెప్పాడు, అయ్యా ఈడు సీట సినిగిపోయింది, ఈడు సీటు సినిగిపోయింది, ఈ సీటు సినిగిపోయిందని 3 సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ముట్టుకుంటే నిన్ను నర్సారావుపేటకు పంపించాడు. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? 0 కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక, SBI ATM పక్కన, విజయమహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. సరే, నీ సీటు చినిగింది, నువ్వేం చేయాలా? మైనారిటీ కానీ, ఏ కులమైనా కానీ, ఏ రిలీజియన్ అయినా మంచి క్యాండిడేట్ని తీసుకొని రావాలి. నువ్వేం చేసావు? సీటీ 2 సార్లు చినిగిపోయిన వాడిని తీసుకొని వచ్చి ఓ మైనారిటీ క్యాండిడేట్ని తీసుకొని వచ్చావు. ఏం మైనారిటీలో మంచోళ్ళు లేరా? చదువుకున్న బిడ్డలు లేరా? సంస్కారం ఉన్నోళ్ళు లేరా? అంటే నీ దగ్గర ఉంటే, నీ దగ్గర డోరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తావా? మైనారిటీలు ఏంటి తప్పేముంది? మేము కూడా ఇచ్చాం మైనారిటీలో, మీరు కూడా ఇచ్చారు. మంచి చదువుకున్న వాళ్ళకి ఇండి, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఇండి, 10 మందికి సహాయం చేసి 10 మందికి ఉపయోగపడే వ్యక్తికి ఇండి. ఇప్పుడు నర్సరావుపేటలో ఇప్పుడేదో మా వైవి అంకుల్ చెప్పాడు, మా వైవి సుబ్బన్న ఏం చెప్పాడు, ఇంకా కన్ఫర్మ్డ్ కాదన్నా దానమ్మా నీ సీటీ అక్కడ కూడా చించేస్తాడేమో నాకు భయంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ చీటీ చినిగేదానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ మేము 3 లక్షల మెజారిటీతో నర్సరావుపేట ఎంపీ మేము గెలవబోతున్నాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలోనే ఉండాలని కూడా మనవి చేస్తున్నాం. నర్సరావుపేట నుంచి ఎంపీగా తొలగించేదానికి లేదు, మేము నిరసన తెలుపుతామని కూడా నేను మనవి చేస్తున్నాను.